కుంటున్నాం. మమ్మల్ని అందరినీ దర్శించిన విధానం కొరకు నీకు స్తోత్రం. నీ వాక్కు స్వరము ద్వారా ప్రభా మమ్మల్ని నైనా బ్రతికింపు చేస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. ప్రభువా నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా అది నూరంతగా మా హృదయాల్లో ఫలించడానికి ప్రభా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. నాయన ఆ యొక్క వాక్కు దొంగిలించకుండా ప్రభా నాయన మా హృదయాల్లో ప్రభా భద్రగా నాయనా ప్రభా నీ ఆత్మ ద్వారా నాయనా ఎల్లప్పుడూ ప్రభా తండ్రి ఆ వాక్కు మాకు జ్ఞాపకానికి రావడానికి కృపా సహాయము కూడా దయచేయమని అడుగుతున్నాం. ప్రభు ప్రతి బిడ్డని దర్శించండి, వాళ్ళతో మరొకసారి మాట్లాడమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నీ అధికారాన్ని లోబడుతూ నాయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సంగమా మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని గాని, తండ్రిని గాని, పరిశుద్ధాత్మ దేవుని గాని మనము ఎప్పుడు అయ్యా నీ చిత్తము నా జీవితంలో జరిగించు, నీ చిత్తము నా జీవితంలో జరిగించు అని అడుగుతూ ఉంటాం. అది తప్పు కాదు. ఎందుకంటే దేవుడి ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఈ భూమి పట్ల గాని, ఆయన మనుషుల పట్ల గాని ఆయన ఒక చిత్తము అనేది ఆయన ఎరిగున్నాడు. కానీ అందులో మనం 3 భాగాలుగా చూడగలం. ఒకటేమో ప్రత్యేకంగా ఆయన చిత్తం. దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ప్రభు రావాలి, ప్రభు చనిపోవాలి, ప్రభుని మళ్ళీ తిరిగి లేపాలి అనేది ఆయన చిత్తము. ఎందుకంటే పాపం నిమిత్తము తన కుమారుని పంపించాడు గానీ, ఆ కుమారుడు అడిగినా కూడా ఆ చిత్తాన్ని ఆయన ప్రార్థన వినలేదు. ఎందుకంటే అయ్యా ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించుమని అడిగాడు. కానీ నీ చిత్త ప్రకారంగా జరుగును గాక అన్నాడు. ఎందుకంటే దేవుడి చిత్తం అనేది అది నెరవేర్చబడాలి. దాన్ని ఎవరు మార్చలేరు. మీరు గమనించండి. అది ఎవరు మార్చలేరు. అది ఆయన అధికారంలో ఉన్న చిత్తం అది. అందుకే ఇట్స్ అ సావరెన్ విల్ ఆఫ్ గాడ్. నోబడీ కెన్ చేంజ్ గాడ్స్ విల్. కానీ సంఘం పట్ల ఆయన చిత్తం ఉంది. వ్యక్తిగతంగా ఆయన చిత్తం ఉంది. ఇది 3 భాగాలుగా మనం చూస్తే గనక మొదటిదిగా యెషయా గ్రంథము 46:10 వచనాలు ఒకసారి చదవండి. 46 నా ఆలోచన నిలిచిందనియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నాడు? నా ఆలోచనలన్నీ నిలిచిందనియు రెండోది నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్. ఆది నుండి అని మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక అది నెరవేర్చబడుతుంది. రెండోది ఆయన అంటున్నాడు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనుచు ఆయన నెరవేరుస్తారన్నాడు. అంటే దేవుడికి ఈ భూమి గాని ఈ ప్రపంచానికి ఒక చిత్తం ఉంది. అది ఎంతకాలం ఉండాలి అనేది ఆయన స్వాధీనంలో ఉంది. మీరు గమనించండి. ఆ చిత్తంతో మనం ఆటలాడలేం. అది ఎవరు మార్చలేరు. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళిక మనిషికి 6000 సంవత్సరాలు పరిపాలించడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారము పోగొట్టుకున్నాడు. అందుకే ఆయన ఏ మనిషి ఇచ్చాడో ఆ మనిషి రూపంలోనే వచ్చి ఆయన మళ్ళీ దాన్ని తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. అది ఆయన చిత్తము. దాన్ని ఎవరు మార్చలేరు. అయ్యా ప్రభు నువ్వు చనిపోవడానికి లేదు అని ఆయన పేతురు అన్నప్పుడు ఆయన వెంటనే వెనక తిరిగి గద్దించాడు. ఎందుకంటే అది దైవ చిత్తం. అది దాన్ని ఎవరు మార్చలేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన చిత్త ప్రకారంగా మనల్ని ముందే ఆయన సంకల్పం చొప్పు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏర్పాట్లో ఉన్నావని ఆయన చిత్తమై ఉన్నది. దాన్ని ఎవరు మార్చలేరు. అది గుర్తుపెట్టుకోండి. జగతి పునాదులు వేయక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని, మీరు నన్ను ఏర్పరచుకోలేదని ఆయన ముందే చెప్తున్నాడు.
అది దైవ చిత్తము. నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని, నువ్వు నమ్మి బాప్తిజం పొందాలని, ఆయన వాక్య చొప్పున నువ్వు నడవాలని ఆయన చిత్తమై ఉన్నది. కాదు ప్రభువా నేను ఇలాగే నడుస్తాను అంటే అది కుదరదు. ఆ చిత్త ప్రకారంగా అయితే నువ్వు జీవించలేవు. అందుకే దేవుని సంగమా ఆయన చిత్తం అనేది ఆయన అధికారానికి మనం లోబడాలి. ఆయన ప్రణాళిక ఉద్దేశంలో ఉన్నాము కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయన మాటలకి లోబడుతూనే ఉండాలి. అదెంత కఠినముగా ఉన్నా, కష్టముగా ఉన్నా, అదెంత భారముగా ఉన్నా కూడా మనము దేవుడు వాక్యానికి దేవుడు వాక్యమే ఆయన చిత్తమై ఉన్నది. మనం దేవుడు చిత్తం ఏంటి, చిత్తం ఏంటి, చిత్తం ఏంటి అని అడుగుతూ ఉంటాము. ముందు మనం చేయాల్సింది వాక్యంలో రాయబడిన ఆయన చిత్త ప్రకారంగా చేసిన ఎడల నీ జీవితంలో ఆయన నువ్వేం అవ్వాలి, నువ్వు నీకు ఏం పిలుపు కలిగి ఉన్నావు అవి తెలియపరుస్తాడు తర్వాత. అది వ్యక్తిగతంగా చిత్తము. కానీ ఆయన ఉద్దేశం మటుకు ఆయన వాక్య ప్రకారంగానే నువ్వు చెయ్యాలి అని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక చిత్తం కలిగి ఉన్నాడు. నీకు ఒక చిత్తం తెలియపరిచాడు. ఓకే. అది సంఘానికి చిత్తం తెలియపరిచాడు. అలాగే వ్యక్తిగతంగా ఎప్పుడు తెలియపరుస్తాడంటే మనము ఆయన వాక్యంలో రాయబడిన ఆయన వాక్కు ఆ చిత్త ప్రకారంగా చేసిన ఎడల నీకేం చేస్తాడంటే ఆయన ప్రకారంగానే నడిపిస్తాడు. ఆయన ఉద్దేశం బట్టే నడిపిస్తాడు. మనం ఏం చేయక్కర్లా. దానికి మనం ప్రార్థన చేసినా చేయకపోతే ఆ చిత్తం జరిగిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినా కూడా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని సంగమా మీరు గమనించండి. మీ గమ్యంని మీరు చేర్చుకుంటారు ఒక దినాన్న. అప్పుడు మీకు అర్థమైద్ది. ఇది నా దేవుడి చిత్తం నా పట్ల. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, నేను ఒక డాక్టర్ అవ్వాలని, నేను ఒక టీచర్ అవ్వాలని, హెడ్ మాస్టర్ అవ్వాలని అది దైవ చిత్తము అయి ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడంటే దేవుడు ఆ యొక్క గమ్యంలోకి నడిపిస్తాడు. కానీ ఆ నడిచే ముందు మనము ఆయన చిత్తం ఏమున్నదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. లేకపోతే ఏమవుతుందంటే దేవుని సంగమా మీరు పొరపాటున మీరు దైవ చిత్తం గనుక వాక్యంలో రాసిన దైవ చిత్త ప్రకారంగా జీవించకపోతే గనక మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా ఎక్కువసేపు నిలవలేరు. ఎందుకంటే మీరు దైవ చిత్తంలో లేరు కాబట్టి. అదే గనక దేవుని యొక్క వాక్యంలో మీరు చదివే వాక్యము గాని ఆయన ఏ ఉద్దేశంతో ఆయన చిత్తం చేయమంటున్నాడో మీరు గనక అది ఎరిగుంటే గనక మీ జీవితాలకు వ్యక్తిగతం కూడా మీరు దైవ చిత్తం చేసేవారుగానే ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాం, మానేస్తాం. ఇంకో చోట చేస్తూ ఉంటాం, మానేస్తాం. అది దైవ చిత్తం కాదు. కానీ దైవ చిత్తం ఎలా ఉంటుందంటే ఒక్క చోట్ల దేవుడు పెడితే నీకు అక్కడే మిమ్మల్ని దీవిస్తాడు. అక్కడే మిమ్మల్ని లేవనెత్తుతాడు. అక్కడే మిమ్మల్ని ప్రమోషన్ ఇస్తాడు. అక్కడే మిమ్మల్ని అన్ని విషయాల్లో అభివృద్ధిస్తాడు. అప్పుడు నీకు అర్థమైపోయింది. ఇది దేవుడి చిత్తం నా పట్ల అని అర్థమైంది. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి, లోబడుతున్నావు కాబట్టి, నీ వ్యక్తిగతంగా కూడా చిత్తము ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్. అప్పుడు మీరు ఏం తలుచుకున్నా కూడా, మీరు ఏది ఆలోచించినా కూడా అన్నీ స్థిరపరచబడతాయి. మీ ఆలోచనల్ని స్థిరపరుస్తాడు. మీ నడకని స్థిరపరుస్తాడు. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. అందుకే మనము దేవుడి చిత్తము సంఘం పట్ల ఏమున్నది అనేది కనుక్కోవాల్సిన, చదవాల్సిన, అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ముందుగా ఆయన చిత్తము సంఘం పట్ల ఏముందో ఒకసారి చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటయే దేవుని చిత్తము. ఆమేన్. మీరు ఆమేన్. పరిశుద్ధులవటమే. జారత్వం నుండి దూరంగా దూరంగా జీవించాలని ఉండటయే. అది ఆయన చిత్తమై ఉన్నది. ప్రభువా మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభువా నా పట్ల నీ చిత్తమేంది? నువ్వు ముందు పరిశుద్ధుడిగా మారు అంటున్నాడు. అది నా చిత్తం అంటున్నాడు. కానీ ఆ చిత్తం చేస్తున్నామా? పరిశుద్ధులుగా మార్చబడుతున్నామా అనేది వ్యక్తిగతంగా మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ఆశిస్తున్న దేవుడు. ఆయన బిడ్డలు కూడా ఆయన స్వరూపంలో ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన పోలిన వారుగా ఆశిస్తున్నాడు. తప్పేం లేదు కదా! ఇప్పుడు మీరు
ఈ భూమిలో ఉన్న తల్లిదండ్రులు నా బిడ్డ నాలాగా నడవాలి, పరిశుద్ధతనంలో నడవాలి, నేను ప్రార్థన చేసినట్టు చేయాలి, ఆయన కూడా నేను దేవుణ్ణి అంగీకరించినట్లుగా అంగీకరించాలి అని నువ్వు ఆశ కలిగిన వాడైతే, ఆశ కలిగిన దానివైతే మరి దేవుడికి ఉండదా? ఆయన మా పరలోకపు తండ్రి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఇష్టపడ్డడా? జారవత్వం నుంచి నువ్వు దూరంగా జీవించాలని ఇష్టముండదా? హ్మ్. పాపము జోలికి వెళ్ళకుండా ఆయన చిత్త ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇది గనక చేయగలిగితే గనక నీ వ్యక్తిగతంగా ఆయన నీ చిత్తము నెరవేరుస్తాడు. హల్లెలూయా! అందుకే దేవుని సంగమా ముందు మన సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం మెసేజ్ ఇచ్చాడు సంఘానికి? సంఘానికి ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకుంటే గనక ఆటోమేటిక్‌గా మన వ్యక్తిగత జీవితంలో గాని, నీ కుటుంబంలో గాని ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది. అందులో గ్యారంటీ చెప్పగలం. ఎందుకని నేను దేవుడి ప్రకారం నడుస్తున్నాను కాబట్టి, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తున్నాను కాబట్టి, ఆయన కృపలో నేను ఉన్నాను కాబట్టి, నేను ఆయన చిత్తం చేసేవారుగా ఉంటే గనక నా కుటుంబంలో కూడా ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది. ముందు మనం వ్యక్తిగతంగా ఆయనతో నడవాలి. మనం వేరేవాళ్ళు చెప్తూ ఉంటాం. కానీ మనం నడవాలి ముందు. 10 మందికి చెప్పేవాడు 10 మందితో చెప్పించుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులేంటంటే చెప్పేవారుగా ఉంటారు. కానీ చెప్పించుకునే వరకు రాకూడదు. దేవుని సంగమా మనం అనేక మందిని ఈ యొక్క పరిశుద్ధమైన మార్గంలో మనం నడిపించాల్సిన బాధ్యత మనకుంది. కానీ మనం నడుస్తున్నామా లేదా అని కూడా గ్రహించాలి. ఆయన పరిశుద్ధతనం కలిగి మనం జీవిస్తున్నామా? ఆ పరిశుద్ధతనమే ఆయన చిత్తమై ఉన్నది అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? అనేది ఒక్కసారి ఈ పొద్దున జవ కాలము మీరు పరిశీలన చేసుకోండి. రెండోదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడు తల్లి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఆమేన్. మీరెలా ఆమేన్. నడవాలంట? యుక్త ప్రవర్తన గలవారై యుక్త ప్రవర్తన గలవారయి ఆ! అజ్ఞానముగా మూర్ఖుల మాటలాడు నోరుని మూయుట. మూయించాలి. నువ్వు మూయించగలిగే శక్తి నీలో ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి వేరే వాళ్ళు నోరు మూసుకుంటారు. నీ పరిశుద్ధమైన జీవితాన్ని చూసి, నువ్వు దేవుని ఆరాధించే విధానము చూసి, నీ శత్రులేమవ్వాలి? నోరుని మూయించేవారుగా ఉండాలి మనం. అంటే వాళ్ళని తిట్టడం గాదు, కొట్టడం గాదు. నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారాలి. నీ ప్రవర్తన బట్టి నువ్వు ఎంత హింసిస్తున్నా కూడా వాళ్ళు నిన్ను ఎంత హింసించినా కూడా, నీ గురించి ఎలాంటి మాట్లాడినా కూడా, అది కోడలకు గాని, అత్తలకు గాని మధ్యలో లేతే నీ భర్త వలన, లేకపోతే నీ పిల్లల వలన నీకెంత హింస పొందుతున్నా కూడా, ఎవరైనా గాని నీ యుక్త ప్రవర్తన గలవారై నువ్వు జీవిస్తే గనక వాళ్ళ నోరు మోయించటము నీ ప్రవర్తన ద్వారా దేవుడి చిత్తం అంటున్నాడు. కానీ మనం అలా చేయమే. మాటకి మాట. నేనెందుకు తగ్గాలి? చూసారా? మీ నోరును బట్టే. మీరు ఏదైనా అనుభవిస్తున్నారంటే మన నోరును బట్టే. అందుకే దేవుని సంగమా బైబిల్ చెప్తుంది వాడికి చోటు ఇవ్వమాకండి అంటున్నాడు. ఎవరికి? అపవాదికి చోటు ఇవ్వమాకని అంటాడు. చోటు ఇస్తే వాడు ఏం చేస్తాడంటే దూరటానికి ప్రవేశం ఉంటుంది. వాడు నీ జీవితంలో రావడానికి దేవుడు ఇష్టం లేదు. కానీ నీ మాటలను బట్టి ఉంది చూసావా? నీ మాటలను బట్టి నువ్వు చిక్కపడుతున్నావు. నువ్వు పట్టబడబడుతున్నావు. వాడికి అవకాశం ఇవ్వమాకండి. ఎప్పుడన్నా గాని దేవుడి వాక్య ప్రకారంగా మాట్లాడండి. దేవుడి ప్రకారంగా మాట్లాడితే అది పాజిటివే. అది దైవ చిత్తము. ఆయన వాక్యమే దైవ చిత్తమై ఉన్నది. సంఘానికి తెలియపరిచే వాక్యం ఇది. ఈ వాక్య ప్రకారంగా మనము యుక్త ప్రవర్తన కలిగి మనం గనక జీవించగలిగితే మన చుట్టుపక్క వాళ్ళ నోరుని మూయించటము దైవ చిత్తమై. దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మన చుట్టుపక్కల మూర్ఖులుంటారు. ఆలోచించకుండా మాట్లాడతారు. వాళ్ళకి తెలీదు వ్యక్తిగతంగా వాళ్ళు ఎరిగిలేరు. కానీ
నీ ప్రవర్తన బట్టి ఏంటి ఎంత తిట్టినా కూడా, ఎంత ఇది చేసినా కూడా, శోధించినా కూడా, ఈ బిడ్డ మట్టుకు ఎప్పుడు దేవుడు చిత్త ప్రకారంగా నడుస్తూ ఉంటది. ఎప్పుడు పరిశుద్ధ పాటలు పాడుతూ ఉంటది. ఎప్పుడు తన జీవితం చూస్తే, ఎప్పుడు తిరిగి ఒక మాట కూడా చెప్పలేదు అని ఆలోచనలో పడతారు దేవుని సంగమా. హల్లెలూయా. ఆలోచనలో పడతారు. దాన్నే మూర్ఖులు నోరుని మూయించుట ముయ్యటాడు. అంటారు. ముయించడం. మాట్లాడకుండా ముయించడం. గమనించారా? ఒకటేమో నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలనే చిత్తమై ఉన్నదంటున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? యుక్త యుక్త ప్రవర్తన కలిగి నువ్వు ప్రవర్తన జీవించగలిగితే గనక మూర్ఖుల నోరు ఏమైతుంది? ముయిస్తారు. దుష్టుల నోరుని మూయించే విధంగా ముయించగలుగుతారు. నువ్వు జీవిస్తావు. మూడోదిగా మీరు చూసినట్లయితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా. 18 వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. అది ఆమేన్. దేవుడి చిత్తం. హల్లెలూయా. దేవుడు అనగా తండ్రి. తండ్రి చిత్తం ఏమై ఉన్నది? అన్ని విషయములలో విషయాల్లో ఆయనకి కృతజ్ఞతాస్తులు కృతజ్ఞత స్తుతులు అర్పణలు చెల్లించాలి. చెల్లించాలనేది దైవ చిత్తం అంటున్నాడు. ఆమేన్. ఇలాగు హల్లెలూయా. చేయుట దేవుని చిత్తము. అది దేవుని చిత్తము. ప్రభువు నీ చిత్తం ఏముంది నా పట్ల? ప్రభువు నీ చిత్తం ఏముంది నా పట్ల అని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడి ఉందని మనం తెలుసుకోవట్లేదు. ముందు ఆయన చిత్తముని నెరవేర్చు. అన్ని విషయాల్లో. నీకు మేలే జరిగిద్ది చివరికి. మీరు చూడటానికి ఇబ్బందులు కలుగుతాయేమో. నీ కంటి చూపుకి ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అయన్నీ నీ మేలు కొరికే అని చెప్తున్నాడు. ఎందుకు నీకు హల్లెలూయా. మేలు? ఏంటి ఆ మేలు అని చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఆ యొక్క కార్యక్రమం జరిగింది? ఎందుకు అలా జరిగింది? ఇలా జరిగింది అని నీకు అర్థమైద్ది. కొంతకాలానికి నీకు అర్థమైద్ది. కానీ దేవుడు ఏం చేసినా నీ మేలు కొరికే అనేది ఎప్పుడు మర్చిపోమాకండి. ఆమేన్. నీ హల్లెలూయా. మేలు కొరకు చేస్తున్నాడు. రోమీయులకు రాసిన సమస్తం పత్రిక 8:28 ప్రకారంగా నీ మేలు కొరికే మేలు కొరకు మేలు సమస్తాన్ని కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. చూసారా? సమస్తము నీ మేలు కొరికే జరిగిస్తున్నాడు. అందుకే దేవుని సంగమా మనం గనక ఆయన చిత్తము మనం కనుక్కోవాలి. ఆయన చిత్తము మనం పరిశుద్ధులుగా జీవించాలని ఈ లోకంలో. రెండోదిగా మనము యుక్త ప్రవర్తన కలిగి జీవించాలి ఈ లోకంలో. మూడోదిగా ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. చెల్లించాలి. అది ఆయన చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు దేవుని సంగమా. అప్పుడు ఇయన్నీ మీరు చేసినట్లయితే ఆటోమేటిక్‌గా యూ విల్ ఫాల్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చిత్తము, ప్రణాళిక, ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు కాబట్టి. ఆయన మేపే గొర్రెలు కాబట్టి. ఎక్కడికి నడిపించాలో అక్కడ నడిపిస్తాడు మిమ్మల్ని. ఆయన ఉద్దేశ్యము, ప్రణాళిక ఆమేన్. ఏమున్నదో అది మీకు తెలియపరుస్తాడు. చిన్నగా తెలియపరుస్తాడు. నీ పిలుపు గురించి తెలియపరుస్తాడు. నీ మినిస్ట్రీ గురించి తెలియపరుస్తాడు. అన్ని విషయాలు నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నీకు అర్థమైద్ది. నేను నా వాక్య ప్రకారంగా చిత్తం చేస్తున్నాను కాబట్టి, దేవుడు నా వ్యక్తిగతంగా ఆయన చిత్తము నెరవేరుస్తున్నాడని నీకు అర్థమైపోతుంది దేవుని సంగమా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడు తల్లి. 14, 15 సరే. అవును. 14, 15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. ఆమేన్. మీరు గనక నన్ను నన్ను ప్రేమించిన ప్రేమించిన ఎడల మీరు నన్ను ఆజ్ఞను గైకొందురు. నా నా ఆజ్ఞలను ఆజ్ఞల్ని మీరు గైకుంటారు అన్నాడు. అది దైవ చిత్తము. నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తున్నావు. కానీ ఆయన మాట ప్రకారంగా నువ్వు ఆ మాటకు లోబడుతున్నావా? నీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. ఏమ్మా? మనకి కావాల్సిందేంటంటే వాగ్దానాలు. దేవుడిచ్చే వాగ్దానాలు మనకి రోజు ఒక వాగ్దానం ఇస్తే ఎంత బావుంటుందో, ఎంత ఆశ ఉంటుందో, మంచిదే అది. అది మంచి ఉద్దేశ్యము. కానీ దేవుని సంగమా, ఆయనకొక చిత్తం ఉంది. నువ్వు ఆయన గనక ప్రేమిస్తే గనక ఆయన మాటలకు లోబడతావని చెప్తున్నాడు. యోహాను పత్రికల్లో మీరు చదవండి. వాక్యము నెరవేర్చేవాడు ఆయన చిత్తం చేస్తున్నాడు. ఆయన ఆనందపరుస్తున్నాడు అంటున్నాడు. నా బిడ్డలు సత్యంలో నడవడం నాకెంతో ఆనందం అంటున్నాడు. యోహాను చెప్తున్న మాటలది.
ఆ సంఘము సత్యంలో నడిచిన యెడల ఆయనకి ఎంతో ఆనందం అంట. మరి దేవుడికి ఆనందం ఉండదా? నువ్వు వాక్య ప్రకారంగా చదువుతుండే, నువ్వు దాన్ని గైకొని దాన్ని జీవించగలుగుతున్నావు. మరి దేవుడికి ఎంత ఆనందం కలుగుతుందో మీరొకసారి ఎరిగున్నారా? దేవుని సందమా చిత్తము, చిత్తము, చిత్తము అని అడుగుతూ ఉంటాము. కానీ ఆ చిత్తం ఏంటో అనేది మనకు తెలియట్లా. నువ్వు ఆయన గనక ప్రేమిస్తే గనక ఆయన మాటకు లోబడాలి. శత్రువుని ప్రేమించమంటే ప్రేమించాలి. క్షమించమంటే క్షమించాలి. మనకి ఈగో అడ్డం వస్తది. మనకి అనేక విషయాలు అడ్డం వస్తాయి. వాళ్ళు ఇదివరకు మాట్లాడిన మాటలు నీకు జ్ఞాపకానికి ఉంటాయి. కానీ దేవుడి మాటలకి జ్ఞాపకానికి నీకు రాదు. అదెలా సాధ్యము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మాటలన్నీ మనకి జ్ఞాపకానికి తీసుకొస్తారని చెప్పాడే. మరి అప్పుడు నీకు దేవుడు చెప్పట్లేదా మనకి? ఏమ్మా నేను క్షమించమని చెప్పాను. ఏం తల్లి మౌనంగా ఉండమని చెప్పాను. నువ్వు యుక్త ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పాను. మరి ఈ ప్రవర్తన ఏంటి? అని పరిశుద్ధాత్మ దేవుడు అడగడమ్మా మనల్ని? అడుగుతాడండి. ఆయన మనల్ని నడిపించేవాడు కాదా? దేవుడు వాటిలను తీసుకొని మనకి బయలుపరచట్లేదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తుంటే అన్ని విషయాల్లో నడిపిస్తాడు. దైవ చిత్తంలో నడిపిస్తాడు. దేవుడు కృపలో నడిపిస్తాడు. దేవుడు దయలో నడిపిస్తాడు. దేవుడు కనికరము మనకి తెలియపరుస్తాడు. అన్ని విషయాలు, ఒక్క విషయమే కాదు దేవుని సంగమా. దేవుని వాక్యము చేసేవారు మనము ఆయన్ని ప్రేమించినట్లు లెక్క. ఆ వాక్యానికి లోబడే వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని దానికి అర్థం. అంతేగాని దేవుడి వాక్యాన్ని నేను చేయకుండానే నేను దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాను బ్రదర్ అంటే అది వ్యర్థము. అది ఉట్టి మాటలు. ఆయన ఆజ్ఞను అన్ని గైకొని ప్రేమించిన వారు నా మాటలకి లోబడతారు అని చెప్తున్నాడు. వాళ్ళు నా యందు నిలిచి ఉంటాడు. వాళ్ళు ఆయన నా మాటలు నిలిచి ఉంటాయని చెప్పాడు. వాక్యం అనేది మన హృదయంలో స్థిరపరచబడాలి దేవుని సంగమా. అప్పుడు మనం పాపము చేయము. 119 కీర్తనకారుడు చెప్పట్లా? ఏమా? అవునండి. 24వ అధ్యాయము కీర్తన అని చెప్పట్లా? నీ వాక్య ప్రకారంగానే నేను పాపము చేయలేకపోతున్నాను. కేవలం నీ వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేను పాపం చేయలేకపోతున్నాను. ఎంత గొప్ప మాట మాది. వాక్యము ఆపేస్తది మనల్ని. తప్పులు చేయకుండా, తప్పు దారిలోకి వెళ్ళకుండా వాక్యమే మనకి మన త్రోవకు వెలుగై ఉన్నదని చెప్తుంది. వెలుగై ఉన్నది అని చెప్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ వాక్యమే మనలో లేకపోతే మన ఇష్ట ప్రకారం జీవిస్తామమ్మా. ఇంకా మనకి అన్యులకి పోలిక ఉండదు. దైవ చిత్తము మికా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడు తల్లి. మీకా సార్ 6:8 6వ అధ్యాయము 8వ వచనం. 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఆమేన్. ఇదే కదా ఆయన అడుగుతుంది. ఒకటేమో న్యాయంగా నడుచుకొనుటయు, న్యాయంగా నడిచేవాడిని. ఎందుకంటే దేవుడు న్యాయస్థవంతుడు. న్యాయం. ఆయన ఏం చేసినా న్యాయంగా చేస్తాడు. గమనించండి దేవుని సంగమా. నీతిమంతుడి మీద అవినీతిమంతుడమైన వర్షం పడుతుందని చెప్తున్నాడు. న్యాయంగానే చేస్తాడు. ఏది చేసినా కూడా నీ పట్ల కూడా న్యాయమే చేస్తాడు. ఒకవేళ నీకు దేనికోసం పోరాడుతున్నావు అది నీకు రాకపోయినా న్యాయమే చేస్తున్నాడు. హల్లెలూయా. సందేహించమాకండి. దేవుడి చిత్తాన్ని సందేహించమాకండి. దేవుడి తీర్పుని సందేహించమాకండి. ఆయన ఏం చేసినా న్యాయంగానే చేస్తాడు. అందుకే అంటున్నాడు ఎలా నడవాలంటమ్మా? న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయంగా నడుచుకున్నవాడు. రెండోది కనికరమును ప్రేమించుటయు, కనికరము ప్రేమించేవాడు, కనికరించేవాడుగా నువ్వు జీవించాలి.
నువ్వు ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి కనికరము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధయా నేను పాపం చేశాను, ఈ మాట అనేసాను, నన్ను కనికరించయ్యా కనికరించయ్యా కనికరించని కాలు పట్టుకొని ఏడుస్తావే. మరి ఆయన కోరేది కూడా మనలో నుంచి అదే, కనికరము. తప్పులు చేసినా వదిలేసి వెళ్ళిపో. ఎందుకంటే పాపము ఈ ప్రేమ అనేక పాపాలని కప్పును అన్నాడు. ఆయన ప్రేమను బట్టి మన పాపాలన్నీ కప్పుతున్నాడమ్మా. మనం కూడా దేవుడి ప్రేమ కలిగి ఉంటే కనుక మనం కూడా వేరే వాళ్ళ పాపాలన్నీ కప్పుతాం. అవి బయట పెట్టము, వదిలేస్తాము. కనికరము మనము చూపిస్తాం. ప్రేమించుటయు. కనికరము కలిగిన వారుగా మనం జీవించాలి. ఎందుకంటే మన తండ్రి కనికరము కలిగిన వాడు కాబట్టి. ఆయన ఆత్మ మనం నీలో ఉంటే గనక నీకు కనికరం అనేది ఉంటుంది. దయ అనేది ఉంటుంది. ప్రేమ అనేది ఉంటుంది. లేకపోతే మనం కూడా ఇష్ట ప్రకారంగా జీవిస్తాం. ఆ. వేరే వాళ్ళని కనికరించలేకపోతున్నాం మనం. ఎందుకు? మనలో దేవుడు కనికరం. నిన్ను కనికరించాలి. కానీ నువ్వు వేరే వాళ్ళని కనికరించావు. కనికరించాలి. దేవుడు ఒక చిన్న మాట అనలేదు యేసు ప్రభు. ఆ? కనికరం ఒక గలవారు వ్యక్తి ఏమో ధన్యులు. ఇంకోడికి డబ్బులు ఇవ్వాలి. ఉమ్. కనికరించాడు. సరే పో అన్నాడు. నువ్వు ఇవ్వక్కర్లేదు అన్నాడు. ప్రభు చెప్పిన మాటలే కదమ్మా. కానీ ఈ ఉమ్. దాసుడు ఏం చేశాడు? వాడికి ఇంకొకరిని ఇవ్వాల్సిన వాళ్ళని కనికరించట్లేదు. కనికరించలేకపోయాడండి. మరి అలాంటి దాసుడిని ఏం చేయాలంట మరి దేవుడు చెప్పాడు? అగ్నిగుండంలో వేసి చీకట్లోకి కటిక చీకట్లో. చూసారా? కనికరము లేకపోతే చాలా డేంజర్ దేవుని సంగమా. ఎందుకంటే ఒక దినాన నువ్వు మొరబెడతావు దేవుణ్ణి. ఆ దేవుడు గనక చెవులు మూసుంటే గనక ఇంక అయిపోయావు. ఎందుకంటే నువ్వు కనికరించలేదు కాబట్టి. వదిలేసేయి. చేసిన వాళ్ళు చేశారు, వదిలేసేయి అంతే. కనికరించి ప్రభువా వాళ్ళు ఏం చేయుచున్నారు వాళ్ళకి తెలీదు. కనుక క్షమించమని చెప్పు. అంతే, వదిలేయటమే. కనికరించి వదిలేసేయి. నువ్వు నన్ను కనికరించావయ్యా, అనేక సార్లు నన్ను కనికరించావు. నేను ఇన్ని తప్పులు చేశాను, అనేక మందిని హింసించాను, అనేక మంది తప్పుడు మాటలు మాట్లాడాను, అనేక గురించి నేను ఉద్దేశించి మనం తప్పుడు ఉద్దేశంతో మాట్లాడి ఉంటాము. దేవా నన్ను నువ్వు కనికరించావే, మరి వాళ్ళని కూడా నేను కనికరించేవారుగా నేను జీవించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోరితే గనక నువ్వు కూడా కనికరించేవాడుగా ఉంటావు. ఇదే ఆయన చిత్తం ఆమేన్. అమ్మా. మూడోదిగా దీన మనసు కలిగి నీ ఆ, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు కలిగి నేను దీనుని. దీనుణ్ణి అన్నాడు ప్రభు. నా ఎదుట వచ్చి నేర్చుకోండి అన్నాడు. దీనవతాన్ని ఆయన దగ్గర నేర్చుకోవాలమ్మా, మనుషుల దగ్గర కాదు. అది మనుషులు నేర్పించేది కాదది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక ఆ, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుణ్ణి, నేను దీన మనసు కలిగిన వాడిని అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు భూమి ఆకాశములు మహాకాశమును సృజించిన వాడు. ఆయన రాత్రి పగలు ఏం చేస్తున్నారు? ఆయన మానక దివారాత్రులు వారు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అయినా కూడా నీ గురించి నా గురించి సమస్తం ఆయన విడిచిపెట్టి శరీరధారి సత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మీద వేలాడి చనిపోయిన దేవుడు దీన మనసు కాదమ్మైంది? సాత్వికుడు కాదా? ఆ? సాత్వికం నేర్పించాలంటే చాలా టైం పడుతుందమ్మా. మోషే ఎక్కడ ఎదిగాడు? ఫరో గృహంలో ఎదిగాడు. ఆయనకు అన్నీ వచ్చు, అన్ని విచ్చారు. అన్ని విద్యలు వచ్చు ఆయనకి. కానీ మోషేని తీసుకెళ్ళి సాత్వికుడిగా మార్చిందే దేవుడు. అందుకే మోషే లాంటి వాడు మీ మధ్యలో సాత్వికుడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన మార్చాడు. ఆయన మాట్లాడే విధానము, ప్రవర్తన అన్నీ ఆయన నుంచి ఐగుప్తునే బయటికి తీసుకొచ్చేసాడు. మామూలు వ్యక్తిగా జీవించాడు. అందుకే దేవుడు ఆయన్ని లేవనెత్తాడు. సాత్వికుల్ని దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తారమ్మా. కొంతకాలానికి మీరు చూడండి, ప్రభు దగ్గర నుండి నేర్చుకోండి. తిట్టిన వాళ్ళని దేవుడు వదిలేశాడు, ప్రభు వదిలేశాడు. ఎన్నిసార్లు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, ఎన్నిసార్లు మాట్లాడారు, నీలో దయ్యం ఉందని కూడా అన్నారు. అయినా కూడా ఆయన ఏమనలా.
ఎందుకంటే తండ్రి అధికారం మీద బ్రతుకుతున్నాడు. తండ్రి ఉద్దేశం మీద బ్రతుకుతున్నాడు. తండ్రి ప్రణాళిక చేస్తున్నాడు ఆయన. ఆయనకి తెలుసు. ఆయన క్షమించడానికి వచ్చాడే గాని తీర్పు ఇవ్వడానికి రాలేదు. మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు తప్ప వాళ్ళని తీర్పు ఇవ్వడానికి రాలేదని చెప్పాడు. రాలేదని చెప్పి అందుకే మనము కూడా తీర్పిచ్చే వాళ్ళని ఎవరు మనము? ఆలోచించకుండా మాట్లాడతాం మనం. మోషేని 40 సంవత్సరాలు దేవుడని సాత్వికుని చేసి అప్పుడు ఆయన ఇజ్రాయెల్‌కి పంపించాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి పంపించాడు. ముందు దేవుడు మనల్ని సాత్వికంగా మారుస్తాడు. మన హృదయాల్ని మారుస్తాడు. నిజమైన క్రైస్తవులుగా మారుస్తాడు. దీన మనస్సు కలిగేటట్టుగా మనల్ని ఆయన మారుస్తాడు. వాళ్ళు నిజమైన క్రైస్తవులమ్మా. ఆయన మాటలకు లోబడి నేర్చుకోవాలి. నేను ఆ ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను నేర్చుకోవాలి. ఆయన స్వభావం నాలో కనపడాలి. అప్పుడే కదా ఆయనకి మహిమ. ఏమా? అవును. నీ వెలుగు అందరికి ప్రకాశిస్తుంటే అప్పుడే కదా నీ తండ్రికి మహిమ. అవునులే. దేవుని సంగమా, మనము దేవుడి బిడ్డలమైతే ఆయన వాక్య ప్రకారంగా రాయబడిన ఆయన చిత్తము మనం నెరవేర్చేవారుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనము ఫరిసీలు సద్దుకాయల్లాగా ఒక అంగి వేసుకొని మనము కూడా వేషధారణ కలిగి జీవించేవారుగా ఉంటాం. అందుకే న్యాయం చేయాలి, కనికరము కలగాలి, దీన మనసుతో మనం బ్రతకాలి. ఇది ఆయన చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు. ఆయనకి ఇష్టం. మిగతా భాగం మనం వేరొక రోజు మనం చూసుకుందాం. కానీ దేవుని సంగమా, నువ్వు గనక దైవ చిత్తం చేయాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం ఉండాలి. రెండోదిగా నువ్వు యుక్త ప్రవర్తన జీవించాలి. కృతజ్ఞత నీలో ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన చిత్తమై ఉన్నది చెల్లించు ఉండాలి. కృతజ్ఞత ఎప్పుడు దేవుడికి పొద్దున గాని, రాత్రి గాని, నిద్రపోయే ముందు గాని, మధ్యలో గాని ఆయన ఏం చేసినా చేయకపోయినా కూడా దేవా నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. నన్ను ఆఫీస్‌కి క్షేమంగా తీసుకొచ్చావు. నన్ను మార్కెట్‌కి క్షేమంగా తీసుకొచ్చావు. ఇప్పుడు నీవు నైనా తిరిగి మళ్ళీ నన్ను క్షేమంగా తీసుకెళ్ళు. ఇదే ఉండాలి నీ హృదయంలో. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటమే ఆ దేవుడి చిత్తం అని చెప్తున్నాడు. తర్వాత విధేయత కలిగి మనం జీవించాలి. ఆయన మాటలకి లోబడి వారుగా జీవించాలి. నువ్వు గనక ఆయన ప్రేమిస్తున్నావని చెప్తే గనక ఆయన మాటలకి నువ్వు లోబడే వారుగా నువ్వు ఉండాలి. దేవుని సంగమా, అలాగే న్యాయము, కనికరము, దీన మనస్సు కలగటమే ఆయన చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు. న్యాయవాదిగా నువ్వు ఉంటే కనుక నువ్వు ఎక్కడన్నా కానీ తీర్పు ఇచ్చేవాడిగా ఉండకుండా న్యాయంగా తీర్పు ఇవ్వండి. నీతిమంతులు తీర్పిచ్చినట్లుగా ఇవ్వండి. ఆమేన్. నీ ఫ్రెండ్ నీ పట్ల ఆయన పట్ల మాట్లాడమాకండి. మీ చుట్టాలు కదా వాళ్ళ పట్ల మాట్లాడమాకండి. న్యాయంగా మాట్లాడి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మనం మటుకు సత్యమే మాట్లాడాలి. కాబట్టి ఎప్పుడు కానీ మీ కుటుంబంలో సత్యమే మాట్లాడండి. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు గనక తప్పుడు తీర్పులు ఇస్తే గనక నీకొచ్చేసరికి అదే తీర్పు నువ్వు పొందుతావు. కనికరము నువ్వు చూపించకపోతే నీకు కనికరం ఉండదు. నీకు తగ్గింపే జీవితం లేకపోతే, దీన మనసు లేకపోతే గనక ఎవరేం చేయలేరు దేవుని సంగమా. ఈ పొద్దున జామ కాలము మనము దేవుడి యొక్క చిత్తము, సంఘం అడుగు దేవుని యొక్క చిత్తము చేసేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామా?